I truly believe pen has power to address the real you. Voice can attain you, that real identity. Hello all and welcome back to my world, The Insider Talks. హలో ఆల్. సక్సెస్ అవ్వడానికి దగ్గర స్కిల్స్ లేవు, నాలెడ్జ్ లేదు. అయోధ్య నుంచి లంక వరకు ప్రయాణం సాగించేలా చేసింది. కేవలం తన సంకల్ప బలం, ఏకాగ్రత. నిన్న నా ఫ్రెండ్కి నా నెక్స్ట్ వీడియో రామాయణ అండ్ లార్డ్ రామ మీద అని చెప్పగానే ఏంటి రామాయణమా, అందులో ఏముంది, కేవలం రాముడి కథనే కదా అంది. ఆ మాటకి చెంప చెల్లు అనిపించేలా ఒకటి కొట్టాలనున్నా ఒక క్షణం ఆగి ఆలోచించి ఇలా చెప్పాను. జ్ఞానులకు రామాయణం ఒక గ్రంథంలాగా కనిపించవచ్చు, కానీ నాకు మాత్రం అదొక అంతులేని విలువలు, జ్ఞానానికి సంపద. పురాణాలు చదవడం వల్ల మంచి చెడుల జ్ఞానం తెలుస్తుంది. లైఫ్లో కష్టకాలంలో ఎటెల్లాలో తెలియని సమయంలో పురాణాలు మంచి మార్గాన్ని చూపిస్తాయి. అధికారం కోసం, డబ్బు కోసం మనం మన సొంత వాళ్ళను, అన్నదమ్ములను చంపుకునే రోజుల్లో ఉన్నాం. రామాయణం చదవడం వల్ల బంధాలు, బంధుత్వాల విలువ తెలుస్తుంది. అధికారం కంటే బంధుత్వాలు గొప్పదనే విషయం తెలుస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఇప్పుడున్న కల్తీ సమాజం కాదు జీవితం అంటే. ధర్మాన్ని ఆచరిస్తూ, విలువలను పాటిస్తూ జీవితాన్ని ఎంత గొప్పగా గడపాలో రామాయణం చాటి చెప్తుంది. ఈ కాలంలో చాలా మంది యూత్ లైఫ్ లో సక్సెస్ అవ్వడానికి దగ్గర స్కిల్స్ లేవు, నాలెడ్జ్ లేవు అని చాలా రకాల భయాలు, అపోహలతోనే కనీసం ఏ వర్క్ స్టార్ట్ చేయకుండా తనకెన్నో కష్టాలు ఎదురైనప్పటికీ ఏమాత్రం చలించకుండా ధైర్యంగా, స్థిరంగా ఉండి వాటన్నిటిని ఎదుర్కొన్నాడు. ఇలా సంఘర్షణ సమయంలో స్థిరంగా ఉండడం వల్లనే అతను ఒక ఆదర్శంగా నిలబడ్డాడు. రాముడు అందరి దేవుళ్ళలాగా దివ్య శక్తులతోనో, వాహనాలతోనో, గొప్ప ఆయుధాలతోనో ఏమీ పుట్టలేదు. కేవలం ఒక సాధారణ మనిషిగా జన్మించాడు. అయినా అందరికీ ఆదర్శప్రాయంగా నిలబడ్డాడు. కారణం ఆయనకున్న పట్టుదల, సంకల్ప బలికాగ్రత మాత్రమే. ఆయనకున్న సంకల్ప బలమే తనకి వాహనాలేమీ లేకపోయినా కేవలం తన కాలినడకన అయోధ్య నుంచి లంక వరకు ప్రయాణం సాగించేలా చేసింది. కేవలం తన సంకల్ప బలం మాత్రమే సముద్రాన్ని దాటడానికి వానర సేనల సహాయంతో రామసేతు అనే వారధిని నిర్మించేలా చేసింది. చివరికి ఆయన పట్టుదల, సంకల్పం మాత్రమే అజ్ఞానులైన వానర మూకలను వానర సేనలుగా మలిచి ఒక సారథిగా యుద్ధాన్ని గెలిచేలా చేసింది. కేవలం ఆయనకున్న సంకల్ప బలం, ఏకాగ్రత, పట్టుదల మాత్రమే ఆయన ఒక నాయకుడిలా తీర్చిదిద్దింది. నెంబర్ 1, ధర్మం. రావణుడు సీతాదేవిని అధర్మంగా చెరపట్టినా, యుద్ధంలో అధర్మ మార్గాన్ని ఆచరించినప్పటికీ రాముడు మాత్రం ధర్మబద్ధంగా యుద్ధానికి ఆహ్వానించాడు. తను చేస్తున్నది తప్పు అని ఎన్నోసార్లు హెచ్చరించాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ అబద్ధం ఆడలేదు. యుద్ధంలో తను ఆచరించిన మార్గాలు, తీసుకున్న నిర్ణయాలన్నీ ధర్మబద్ధంగానే ఉన్నాయి. నెంబర్ 2, న్యాయం. రావణుడు రాముడిని యుద్ధరంగంలో ఎన్నోసార్లు వ్యక్తిగతంగా దూషించాడు, అవమానాలు పాలు చేశాడు. కానీ రాముడు మాత్రం ఏమాత్రం చెల్లించలేదు, కోపాన్ని ఎక్కడా ప్రదర్శించలేదు. కానీ హనుమంతుడికి, వానరసేనకు రావణుడి వల్ల అపాయం తలెత్తినప్పుడు మాత్రం వాళ్ళ వైపు న్యాయంగా పోరాడాడు. నెంబర్ 3, నిజాయితీ. వనవాసం సమయంలో రావణుడు సీతాదేవిని అపహరించుకొని వెళ్ళాడు. ఇప్పుడు కూడా సీతాదేవి కోసం రాముడు నిజాయితీగా, ఓర్పుతో ఎదురు చూశాడు. ఏకపత్ని వ్రతాన్ని అనుసరించాడు. నెంబర్ 4, కమిట్మెంట్. దశరథుడు కైకేయికిచ్చిన మాట కోసం రాముడు రాజ్యాన్ని వదిలేసి 14 ఏళ్ల వనవాసం చేయాల్సి వచ్చింది. నిజానికి రాజ్యాధికారం తన హక్కు, కానీ ప్రజాశ్రేయస్సు కోసం తన రాజ్యాన్ని, అధికారాన్ని త్యజించి వనవాసాన్ని ఆనందంగా స్వీకరించారు. నెంబర్ 5, దయ మరియు క్షమించే గుణం. రావణుడు యుద్ధ సమయంలో రాముడి బలాలేంటో తెలుసుకొని రమ్మని 2 గూఢచారులను పంపిస్తాడు. వారే శుక్ర మరియు చరణ్. వారిని విభీషణుడు పట్టుకున్నప్పుడు మాత్రం క్షమించకుండా వదిలేస్తాడు. If you find it meaningful, please do subscribe. To me, Ammu, signing off.